చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి సీతాఫలం అంటే ఎంతో ఇష్టం. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం జనాలు ఎలా అయితే వేచి చూస్తారో, శీతాకాలం వచ్చిందంటే ఈ పండ్ల కోసం అలానే వేచి చూస్తుంటారు. వీటిని తినటం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ అందరికీ కాదు, కొన్ని సమస్యలు ఉన్న వ్యక్తులు ఈ పండ్లను అస్సలు తినొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటి జోలికి వెళ్లవద్దు. సీతాఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి దానిని ఎక్కువగా తినటం వల్ల ఉబ్బరం, కడుపు నొప్పి, విరోచనాలు లేదా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇవి జీర్ణ సమస్యలను మరింత పెంచుతాయి. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు సీతాఫలాలకు దూరంగా ఉండండి. ఇక వీటిలో విషపూరిత విత్తనాల ప్రమాదం. సీతాఫలం యొక్క పొట్టి గుజ్జు ఆరోగ్యకరమైనది అయినప్పటికీ దాని విత్తనాలు విషపూరితమైనవి. అందువల్ల పండ్లను తినేటప్పుడు విత్తనాలను తొలగించి వాటిని మింగకుండా జాగ్రత్త వహించండి. పొరపాటున నమిలి మింగితే ఆరోగ్య సమస్యల బారిన పడవచ్చు. అధిక ఐరన్ సమస్యలు ఉన్నవారు వీటిని తినొద్దు. సీతాఫలం ఇనుముకు మంచి మూలం. అయితే అధికంగా తీసుకుంటే అది శరీరంలో ఇనుము స్థాయిలను పెంచుతుంది. దీని కారణంగా కడుపు నొప్పి, వికారం, మలబద్ధకం, కడుపు పొర వాపు, పూతల వంటి సమస్యలు రావచ్చు. అలర్జీలు ఉన్నవారు కొంతమందికి సీతాఫలం తిన్న తర్వాత దురద, దద్దుర్లు లేదా ఇతర అలర్జీ లక్షణాలు కనిపించవచ్చు. అలాంటి లక్షణాలు కనిపిస్తే సీతాఫలం తినకుండా ఉండటం మంచిది. గర్భధారణ, మధుమేహం ఉన్నవారు, జీర్ణ సమస్యలు ఉన్నవారు లేదా చర్మ సమస్యలు ఉన్నవారు సీతాఫలం జోలికి వెళ్లకూడదు. ఈ పండులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గర్భధారణ, మధుమేహం ఉన్నవారు తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు. అధిక మొత్తంలో తింటే గ్యాస్, విరోచనాలు, కడుపుబ్బరం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే కొందరిలో చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.